నమస్కారం. విద్యార్థులకు సంబంధించిన రెండు ముఖ్యమైన సమాచారాలు ఇవి. విద్యార్థుల కోసం పర్యావరణ పోటీలు. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచడానికి కేంద్ర పర్యావరణ, విద్యా మంత్రిత్వ శాఖలు జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ పోటీల సహ కన్వీనర్ డాక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, పోటీలలో పాల్గొనే ప్రతి విద్యార్థికి ధృవపత్రం లభిస్తుందని, అలాగే ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయిలో బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ పోటీలలో పర్యావరణాన్ని కాపాడటానికి మీరు చేస్తున్న కృషిని చూపిస్తూ సెల్ఫీలు లేదా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు, మొక్కలు నాటడం, వాటికి నీరు పోయడం వంటి చిత్రాలను అప్లోడ్ చేయవచ్చు. ఆ తర్వాత పర్యావరణంపై ఆన్లైన్ క్విజ్ పోటీలో పాల్గొని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. వెంటనే మీ మార్కులు తెలుస్తాయి. ఈ పోటీలలో పాల్గొనడానికి ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నెల 30న ఫలితాలు వెల్లడిస్తారు. ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8.90 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. 1 నుంచి 5, 6 నుంచి 8, 9 నుంచి 12 తరగతులను 4 గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం కోసం విద్యార్థులు www.ikamitram.app వెబ్సైట్ను చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి గెజిట్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం అనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి స్వరూపాన్ని వివరించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చైర్మన్గా ఉండే ఈ కౌన్సిల్లో కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, యూజీసీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రో వైస్ ఛాన్సలర్, ఇతర అధ్యాపకులు, రిజిస్ట్రార్, 2 విద్యావంతులు, రాష్ట్రపతి నామినేట్ చేసే 3 ప్రతిభావంతులు, ఇతర సభ్యులుగా ఉంటారు. రిజిస్ట్రార్ ఈ కౌన్సిల్కు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా మిగిలిన సభ్యుల పదవీకాలం 3 ఏళ్లు ఉంటుంది. కార్యనిర్వాహక మండలి సంవత్సరానికి కనీసం 3 సార్లు సమావేశం కావాలి. వైస్ ఛాన్సలర్ పదవీకాలం 5 ఏళ్లు లేదా 70 ఏళ్లు వచ్చే వరకు ఉంటుంది. వీసీగా పనిచేసిన వ్యక్తిని మరోసారి కూడా నియమించే అవకాశం ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థి మండలిని ఏర్పాటు చేయాలని ఈ గెజిట్లో నిర్దేశించారు. దీనికి విద్యార్థి సంక్షేమ డీన్ చైర్మన్గా వ్యవహరిస్తారు.